అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. మొత్తానికి తిరుపతి లడ్డు మీద వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అన్నది ప్రస్తుతం మనతో పాటుగా బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. వారిని అడిగి కనుక్కుందాం. నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, తిరుపతి లడ్డూలో జంతువుల మాంసాహారానికి సంబంధించి అది కలిపారు అని, ఆ విధంగా లడ్డూలు తయారు చేశారని చెప్పి చాలా ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని అసలు నమ్మాలా నమ్మొద్దా అని చెప్పి గత 5 సంవత్సరాలుగా ఎవరైతే ఆ లడ్డూ సేకరిస్తున్నారో వాళ్ళందరూ ఒక డైలమాలో ఉన్నారు. ఏంటిదంతా అంటే అపవిత్రం అయిపోయింది అన్న ఉద్దేశంతో. ఏమంటారు దీని మీద మీరు? అంటే మాంసాహారం అని కాదమ్మా. ఇక్కడ ఏం చేస్తారంటే నెయ్యి తీసే విధానం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి స్వచ్ఛమైన ఆవు పాలు లేదా గేదె పాలు తీసుకొని దాన్ని పెరుగు చేసి దాని తర్వాత దాన్ని చిలికి మజ్జిగ అందులోంచి నెయ్యిగా వస్తుంది. అది ప్యూర్. అలా కాకుండా కొవ్వు నుంచి నెయ్యిని తీస్తారు. జంతువుల కొవ్వు నుంచి. ఇప్పుడు బయట దొరికేటువంటి కల్తీ అంతా కూడా అలాంటివే దొరుకుతాయి. మనం స్వచ్ఛం అనుకుంటున్నాం చూసారా, షాపుల్లో దొరికేవి మ్యాక్సిమం కొవ్వు నుంచి తీసేటువంటి నెయ్యే. ఇంకొంతమంది ఏంటంటే పాలల్లోంచి క్రీమ్ తీసి నెయ్యి కూడా చేస్తారు. ఇట్లా 3-4 రకాలుగా ఉంటుంది నెయ్యి విధానం అనేటువంటిది. ఇక్కడ ఏమవుద్దంటే మీకు డైరెక్ట్గా మీరు ఒక నెయ్యి స్వచ్ఛమైనటువంటి ఆవు పాలతో తయారవ్వాలంటే నెయ్యి మినిమం 3 నుంచి 5 వేల దాకా దొరుకుతుంది మీకు. మరి ఎక్కువ పాలు కావాలి. మరి వీళ్ళు ఏం చేస్తారు, అలా అయితే వాళ్ళకి లాభాలు రావు కదా. అందుకని కొవ్వు నుంచి అయితే చాలా తక్కువకి అయిపోతుంది. చచ్చిపోయినవి కదా, అందుకని అట్లా ఇస్తూ ఉంటారు. కానీ అది ఎంత పాపము, ఎంత దరిద్రమైన పని అంటే ఇంకా అడగొద్దు. ఎందుకంటే మనకి తిరుపతికి వెళ్ళడం అనేటువంటిది ఎంత ఎమోషన్ కనెక్టివిటీ ఉంటుందో తిరుపతి లడ్డూకి అంత ఎమోషన్ కనెక్టివిటీ ఉంటుంది. అంతే కదా సార్. ఇంట్లో ఎవరన్నా మనం ఈ చికెన్ మటన్ తిన్నాము అంటేనే కనీసం ఆ ఇంట్లోకి తీసుకురావడానికి కూడా కాదు. మన ఇంట్లో ప్రసాదం ఉంది, ఎవరికైనా ఇస్తుంటే అయ్యో నేను నాన్ వెజిటేరియన్ తిన్నాను సరే ముట్టుకొని అంటాం. అలాంటిది ప్రసాదాన్ని ఆ విధంగా మార్చేశారు దుర్మార్గులు. మరి రెండవది ఏంటంటే తిరుపతి లడ్డు మన చేతిలో పడిందంటే తిరుపతికి వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది మనకి. అంటే లడ్డూని అంత పవిత్రంగా భావిస్తాం. వెంకటేశ్వర స్వామికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో ఆ లడ్డు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నాం. అంటే ఈక్వల్. ఇంకా అందులో ఎటువంటి డౌట్ లేదు. తిరుపతి లడ్డు అనేటువంటిది ఏదైతే ఉందో దానికి అంత ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఓకే, కాబట్టి ఇది మరి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అంటే అక్కడ ఉండేటువంటి యాజమాన్యం ఏదైతే ఉందో కంప్లీట్గా ఆ స్పిరిచువల్ రిలేటెడ్కి సంబంధించిన ఆ సనాతన ధర్మానికి సంబంధించిన హైందవ సంబంధించిన వాళ్ళు ఉంటే ఇటువంటి అవకతవకలు జరగవు. ఎప్పుడైతే సరే నాకు కొంత కమిషన్ వస్తుందనో లేకపోతే ఇంకోటో ఎవరు చూడట్లేదనో అంటే యాజమాన్యం సరిగ్గా పట్టించుకోకపోయినా అక్కడ ఏదైనా సరే లోపల ఏదైనా గుడుపుటాన్ని ఇలాంటివి జరిగిన ఇటువంటి మార్పులు ఖచ్చితంగా వస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇలాంటి విషయంలో చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మనుషుల యొక్క ఎమోషన్స్కి సంబంధించినటువంటి విషయం ఇది. దేవుడి యొక్క భక్తికి సంబంధించినటువంటి విషయం ఇది. ఎందుకంటే అమ్మ మనం పైకి వెళ్ళాక కూడా చెప్పులతో నడవం. అవును సార్. నేనైతే కొండ కిందనే వదిలేస్తాను, చెప్పులు పైకి కూడా తీసుకెళ్ళను. కిందనే వదిలేస్తాను, చెప్పులు మామూలుగా నడుచుకుని వెళ్తా చెప్పులు లేకుండా. కొన్నిసార్లు అయితే ఇంట్లోనే చెప్పులు వేసుకోకుండా వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచే. ఓకే, అంటే ఏమిటి ఆ కొండ, ఆ భగవంతుడు, మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్నో కోరికలు అనుకున్నా సరే ఆ భగవంతుడిని చూడంగానే అన్నీ మర్చిపోతాం. అంత పవిత్రంగా చూసుకుంటాం, కలియుగ దైవంగా భావిస్తాం. కలియుగ దైవమే ఆయన, ఖచ్చితంగా కలియుగ దైవమే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ఎప్పుడు కూడా మనకు చూడండి, మన వెంగమాంబ దగ్గర మనం చూడండి, అక్కడ టిఫిన్స్ ఫుడ్ అది సర్వే చేస్తుంటారు. అక్కడే తేడా వచ్చింది ఫస్ట్. అసలు అక్కడ తేడా వచ్చినప్పుడే మనం చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. సర్లే ఏముంది అంటే కొంచెం లైట్ తీసుకున్నారు, అది లడ్డు దాకా పాకింది ఆఖరికి. అర్థమైందమ్మా? నిర్లక్ష్యమే అంటారు. కారణం నిర్లక్ష్యం కాకపోతే ఇంకేంటి? అవతల వాళ్ళు ఇప్పుడు కఠినంగా పట్టుకుంటున్నారు అన్నప్పుడు మనం ఏం చేస్తాం? అమ్మో, ఇప్పుడు ఏం లేదమ్మా, ట్రాఫిక్ వాళ్ళు అక్కడ నిలబడి ఉన్నారు, సిగ్నల్ క్రాస్ అయితే వాడు పట్టేసుకుంటా అంటే వాడిని క్రాస్ చేస్తాడా? లేదు. అక్కడ సీసీ క్యామ్ లేదు, ట్రాఫిక్ కోడ్ లేడు అంటే ఎవడైనా వెళ్ళిపోతాడు. పట్టించుకునేవాడు లేడు అంటే మనిషి యొక్క బుద్ధి మారిపోతుంది. అంటే దీనిలో మతాన్ని కించపరిచే విధంగా ఉందంటారా, లేదా అత్యాశకు పోయి కారణమేనా? ఇక్కడ ఏంటంటే అత్యాశ. పాయింట్ నెంబర్ 1 అత్యాశ. వాళ్ళకి ఇప్పుడు చూడండి అమ్మా, భగవంతుడు ఇప్పుడు మీరున్నారు, మిమ్మల్ని వెంకటేశ్వర స్వామికి నెయ్యమని అడిగారు. ఎలాంటి నెయ్యి ఇస్తారు మీరు?
కొవ్వు తీసిన ఇస్తారా స్వచ్ఛమైంది ఇస్తారా? నేను ఎందుకు స్వచ్ఛంగానే ఇస్తాను. ఎందుకు ఇస్తారు అలాగా అంటే మీకు వెంకటేశ్వర స్వామి మీద ఉండే భక్తి అలాంటిది. అవును. వెంకటేశ్వర స్వామి భగవంతుడు, అమ్మో భగవంతుడికి మనం స్వచ్ఛమైనది ఇవ్వాలి కదా అని మీరు వెళ్ళేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు అలాగే తీసుకుంటారు. నాన్ వెజిటేరియన్ తిని కొండెక్కరు, పైకి ఎక్కిన తర్వాత ఎక్కడ నాన్ వెజిటేరియన్ ఉండరు, అమ్మరు, ఏమి చేయరు, పైన కూడా అవును. మీరు చెప్పులు వేసుకోకుండా తిరుగుతారు. భగవంతుడి ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకొని తీసుకుంటారు. దాని ఎంతో జాగ్రత్తగా మనం ట్రైన్లో వచ్చేటప్పుడైనా ఎక్కడైనా సరే కాళ్ళకు తగలకుండా పెట్టుకుంటాం. మనం అవును. ఇంటికి తెచ్చుకున్నాక మళ్ళీ భగవంతుడి దగ్గర పెడతాం. అందరికీ ప్రసాదం అని ఇవ్వగానే ఎంతో దీనిగా తీసుకుంటాం. మనం ఎంతో దీనిగా చిన్న పిసరి కింద పడి అయ్యో కింద పడిందని అనుకుంటాం. అంత శ్రద్ధగా తీసుకుంటాం, అంత భక్తిగా ఉంటాం. కాబట్టి మీరు మిమ్మల్ని ఒకేళ్ళ నెయ్యి ఇవ్వమన్నా స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఇవ్వడానికి చూస్తారు, లేదా గేదె నెయ్యి ఇవ్వడానికి చూస్తారు. ఈ కొవ్వుతో తయారు చేసిందండి ఇది ఇస్తారా అంటే ఇవ్వమంటాం. అంటే ఏమిటి, మీకు వెంకటేశ్వర స్వామి మీద ఉండేటువంటి నమ్మకం, వెంకటేశ్వర స్వామి భగవంతుడు అనేటువంటి నమ్మకం మీకు మిమ్మల్ని ఆ పని చేయనివ్వదు, నడిపిస్తుంది. మిమ్మల్ని ఆ పని చేయనివ్వదు. ఎవరైనా అలాంటి నెయ్యి సప్లై చేశారు అంటే వాళ్ళకి వెంకటేశ్వర స్వామి ఒక భగవంతుడు అని కానీ ఇలాంటి పని భగవత్ సంబంధించిన విషయంలో అందులో ప్రత్యేకంగా ప్రసాద సంబంధించిన విషయంలో అసలు చేయకూడదని కానీ వాళ్ళకి ఆ భావనలు లేవు. అలాంటి భావన లేనటువంటి వాళ్ళకి మీరు గనక ఆర్డర్ ఇచ్చినట్లయితే ఇలాగే ఉంటుంది. ఇక్కడ హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, ఏ సిక్కులా కాదు, భగవంతుడి మీద ఎలాంటి భావన ఉంది మనం ఆర్డర్ ఇచ్చిన వ్యక్తికి. ఇప్పుడు రకరకాల వాళ్ళు ఉంటారు, మా రకరకాల ఉద్యోగాల్లోని రకరకాల ఆర్డర్స్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎన్ని హిందూ దేవాలయాలకు ఎంతమంది రకరకాల వాళ్ళు సప్లై చేస్తుంటారు. మా పువ్వులు కానీ ఫ్లవర్స్ మీరు చూడండి, మనం వద్దంటున్నామా, ఎందుకు అనట్లేదు, అట్లా ఏం లేదు, ఎవరు ఇది. కాబట్టి ఏంటి, అక్కడ మీరు భగవత్ సంబంధించిన చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇది మాత్రం వదిలేటువంటి విషయం కాదు, చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కంప్లీట్గా ఇప్పటివరకు ఎంతమంది అయితే ప్రసాదం తీసుకున్నారో అయ్యో ఇట్లాంటిది జరిగిందని ఎంతమంది బాధపడుతున్నారు. నేనైతే ఎన్ని మెసేజ్లో నాకు అయ్యో ఏమిటండి ఇలా జరిగిందంటే ఇలా జరిగిందంట. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.